హాయ్ అండి, నమస్తే. అయితే మనం ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటే సింపుల్గా అయితే ఫస్ట్ ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుంటే పెన్షన్ గురించి. పెన్షన్లో నాకు తెలిసి అయితే పెన్షన్కి అయితే మాత్రం అంటే మనం ఏ మాట కామాట చెప్పుకోవాలి, కానీ పెన్షన్ విషయానికి వస్తే మాత్రం పెన్షన్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైము మనకి 2004 నుంచి గెలిచిన మనకి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీకి ఎంతమంది వచ్చినా సరే, గవర్నమెంట్ వచ్చినా సరే, ఆరోగ్యశ్రీ విషయంలో మాత్రం ఎవరు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే రాజశేఖర రెడ్డి గురించి చెప్తారు. ఎందుకంటే అప్పుడుకున్న ఆరోగ్యశ్రీ అంత పర్ఫెక్ట్గా అంత దీనిగా అద్భుతంగా తీసుకొచ్చారు మనకి రాజశేఖర రెడ్డి గారు. అయితే అప్పటి నుంచి రెండు 70 రూపాయల నుంచి పెన్షన్ ఉండొచ్చు, కానీ అయితే అద్భుతంగా ఎక్కువగా పెంచి పర్ఫెక్ట్గా పెంచిన వారు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే. అయితే అతను వచ్చేటప్పుడు 200 నుంచి 1000 రూపాయలు ఎట్ ఎ టైము 10% పెంచి, అదే 10 రెట్లు పెంచి 1000 రూపాయలు చేయడం కానీ, 1000 రూపాయల నుంచి 2000 చేయడం కానీ, మళ్ళీ 2000 నుంచి మధ్యలో 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేయడానికి. మళ్ళీ 3000ని ఇప్పుడు ఒకే టైం 4000 చేస్తానని చెప్పడం, దాన్ని మొదటి వచ్చిన గవర్నమెంట్కి వచ్చిన 15 రోజుల్లోనే ఆ 3000 4000 చేయడం, నెక్స్ట్ ఏమో 6000 ఉన్నది 4000 ఉన్న 3000 ఉన్నది 6000 చేయడం, 6000 ఉన్న దివ్యాంగి నెక్స్ట్ 10,000 కూడా చేయడం కొంతమందికి అయితే 15,000 కూడా పెన్షన్దారులు ఉన్నారు. అయితే ఇటువంటి పెన్షన్ని మొదట పెంచి ఎట్ ఏ టైం పెంచి నెక్స్ట్ 1-2 రోజుల్లోనే ఇవ్వడం జరిగింది. అయితే ఇదొక విజయానికి నాందిగా చెప్పుకోవాలి ఫస్ట్ది. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి రెండు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఉద్యోగస్తుల గురించి. ఉద్యోగస్తులు కూడా ఎప్పుడు సాలరీలో వస్తుందో తెలిసేది కాదు. అంతకుముందు 10 నుంచి 12 అవ్వచ్చు, 13 అవ్వచ్చు కూడా. అయితే సాలరీలు ఏ రోజు పడితే తెలియని సందిగ్ధత ఉన్న ఉద్యోగస్తులకి 1 నుంచి 3 మధ్యలో, చాలామందికి మూడో తేదీ లోపు, మ్యాక్సిమం 3వ తేదీ లోపు సాలరీ పడడం అయితే జరిగింది. అయితే ఇది ఒక రకమైన విజయం అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆయన ఢిల్లీ వెళ్ళిన తర్వాత అనేకమైన కార్యక్రమాలు చేశారు. ఢిల్లీలో అనేకమైన ప్రతిపాదన బీజేపీ గవర్నమెంట్ ముందు, ఎన్డీఏ గవర్నమెంట్ ముందు. అయితే అవి కొన్ని చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, కానీ అయితే సత్వరంగా కొన్ని నిర్ణయాలు అయితే ముందుకు మనకు అయితే కొన్ని ఫలితాలు అనేవి మనకి కళ్ళ ముందు కనబడుతున్నాయి. అదేంటంటే బీపీసీఎల్ పెద్ద 60,000 కోట్లు పెట్టుబడి పెట్టే మన ఆయిల్ రిఫైనరీ కంపెనీ బీపీసీఎల్ని మన ఆంధ్రప్రదేశ్లో, అదే మచిలీపట్నంలో పెట్టడం కోసం సత్వరంగా వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. దాని గురించి అది ఒక కంపెనీ 60,000 కోట్లు అంటే ప్రత్యక్షంగా ఇంచుమించు ఎంప్లాయీస్కి 30,000 మంది ఎంప్లాయీస్కి ఉద్యోగాలు రావచ్చు. నాకు తెలిసి మరొక 15,000-20,000 మందికి వర్కర్స్కి కూడా ఎంప్లాయ్మెంట్ పెరగవచ్చు. అయితే మొత్తం మీద 40,000-50,000 మందికి ఎంప్లాయ్మెంట్ అయితే మాత్రం వస్తుంది దానివల్ల. నెక్స్ట్ మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి చాలామంది వ్యవసాయదారులు వ్యవసాయం చేస్తారు. కొంతమంది తన పిల్లల్ని కూడా జాబుల్లో ఉండాలని చాలా కోరికగా ఉంటారు. స్కిల్ అన్స్కిల్ అనుకుంటే స్కిల్ వాళ్ళని మంచి కంపెనీలో ఎంప్లాయీస్ గాను ఉంటారు. అన్స్కిల్ వాళ్ళు వర్కర్స్ గాను, ఎన్ఎంఆర్స్ గాను కూడా జాయిన్ చేసుకుని కంపెనీలు జరుగుతుంటాయి. అయితే ఇదొక రకమైన సక్సెస్ బీపీసీఎల్ కంపెనీ. దాని తర్వాత ఈ మధ్యనే అశోక్ లేలాండ్ తన యొక్క కంపెనీ తాలూకా మ్యానుఫ్యాక్చరింగ్, తన తాలూకా ఐటమ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అది. అయితే అశోక్ లేలాండ్ కంపెనీ కూడా అంతకుముందు 2019లో కూడా దానికి నిర్ణయాలు చేసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అయితే మధ్యలోని వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు దాన్ని పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు మళ్ళీ కూడా కేటాయించి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పెట్టడం కోసం నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఒక రకమైన విజయం. అయితే ఇంకా చాలా విజయాలు ఉన్నాయి. పోలవరాన్ని సందర్శించి కొంచెం వేగవంతం చేయడం కానీ, నెక్స్ట్ ఏంటంటే మనకి అమరావతిలో ఉండే అనేకమైన పిచ్చి మొక్కల్లాగా అనేకమైనవి నాటి అనేక దీనిగా భ్రష్టు పట్టిన అమరావతిని చాలా క్లీన్గా, నీట్గా ఎల్ఈడి లైట్లు కానీ చాలా సుందరంగా తీర్చిదిద్దడం. నెక్స్ట్ ఏంటంటే అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు వేయాలంటే నాకు తెలిసి 30-40 వేల కోట్లు అవుతాయి అన్నారు. అయితే దానిని మనకి గవర్నమెంట్ పెట్టుకోవాలనుకుంటే చాలా కష్టతరమైంది. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక లోటు బడ్జెట్లో. అయితే చంద్రబాబు గారు వెళ్ళినంటే అది వెంటనే శాంక్షన్ చేసి, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డుకి ఇంచుమించు 35,000 కోట్లు కేటాయించారంటే ఆ విషయంలో కూడా అభినందించాలి. మనం ఎన్డీఏ గవర్నమెంట్ అభినందించాలి, సత్వరంగా తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారిని కూడా అభినందించాలి. 35,000 కోట్లు అంటే నాకు తెలిసి వీటిలన్నిటి మీద మొన్న వెళ్ళే ఢిల్లీ పర్యటనలో మినిమం 50,000 కోట్లు
సాధించారనే విషయాన్ని మనం గమనించాలి. ఇలాగా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఇలాంటి విజయాలు సాధించారు ఈ 30 రోజుల్లో. అయితే దీంతో కాదు, ఇంకా ముందు ముందు 5 సంవత్సరాల కాలం ఉంది టైము. అయితే ఇందులో మనకి ఏ విధంగా ముందైతే మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ఈ 30 రోజులు గవర్నమెంట్ నడిపారని మనం చెప్పవచ్చు. అయితే ఇంక ఈ 5 సంవత్సరాలు ఎలాగా నడుపుతారో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.